ఇదంతా కూడా ఎక్కువగా అప్ డౌన్స్ ఉంటాయి ఏరియా అంతా. ఇవన్నీ కూడా రబ్బర్ చెట్లు. ఇక్కడ ఈ రబ్బర్ చెట్ల ద్వారానే ఎక్కువ వీళ్ళకి ఇన్కమ్ సోర్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం టైర్స్ కోసం తయారు చేసే రబ్బర్కి సంబంధించిన సాగు అనమాట ఇదంతా కూడా. ఇక్కడ ఎంఆర్ఎఫ్ అంటే అట్లాంటి టైర్ కంపెనీస్ అవన్నీ కూడా వాటికి వీళ్ళు ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇది ఒక కుటీర పరిశ్రమలాగా డైలీ వీళ్ళు రబ్బర్, ఈ చెట్టు నుంచి వచ్చే రబ్బర్ మిల్క్ వస్తుంది. ఆ మిల్క్ని తీసి వాళ్ళు ప్రొడక్ట్ దాంట్లో కొన్ని కెమికల్స్ మిక్స్ చేసి షీట్గా డెవలప్ చేసి దాన్ని ఎసెప్టీ లాగా సేల్ చేస్తూ ఉంటారు. గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ ఈ హిల్ ఏరియాలో కానీ ప్రతి చోట కూడా కంపల్సరీ సిమెంట్ రోడ్ ఆర్ బీటీ రోడ్ అనేది డెవలప్మెంట్ చేశారు. ట్రాన్స్పోర్టేషన్ పరంగా మాత్రం రోడ్స్ మాత్రం చిన్న రోడ్స్ అయినా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇంకోటి ఇక్కడ ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇల్లు, అది చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అయినా, ఇక్కడ ఇల్లు చూడండి, అక్కడ లోపల ఒక ఇల్లు కనిపిస్తుంది కదా, చూడండి చాలా దూరం అక్కడొకటి ఉంటాయి ఇళ్ళన్నీ కూడా సిరిసినట్టుగా. కాకపోతే ప్రతి ఇల్లు కూడా దేనికి అది సపరేట్, కొంచెం డిఫరెంట్గా కన్స్ట్రక్షన్ చేస్తారు. ఉన్న దాంట్లోనే చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు అయినా వాళ్ళ ప్రత్యేకత చూపించడానికి ట్రై చేస్తారు. ఇక వీటితో పాటు ప్రతి ఇంట్లో కూడా డాగ్స్ అనేది చాలా వరకు ఉంటాయి. ప్రతి ఇంట్లో ఒక డాగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇండ్ల మధ్యలో గ్యాప్ ఎక్కువగా ఉంటుంది, అక్కడ ఉంటాయి. కాబట్టి డాగ్స్ని కంపల్సరీ వీళ్ళు పెంచుకోవడం జరుగుతుంది. సేమ్ టైం ప్రతి ఇంటికి మన తెలంగాణ ఏరియాలో ప్రతి ఇంట్లో ఒక కలమాక్ చెట్టు ఎట్లాగైతే పెంచుకుంటామో, ఇక్కడ వీళ్ళు కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక అరటి మొక్క, ఒక కొబ్బరి చెట్టు, ఈ రెండు కంపల్సరీ ఉంటాయి. ఈ రెండు లేని ఇల్లు చూడడం అనేది చాలా కష్టం. దాదాపుగా ప్రతి ఇంట్లో కూడా ఒక కొబ్బరి మొక్క, ఒక అరటి మొక్క అనేది మస్ట్ అన్నమాట. అసలు ఈ రబ్బర్ చెట్లు అసలు ఏంటి, వాటిని మిల్క్ ఎలా చేస్తారు అనేది ఇంకో దాంట్లో చూద్దాం మనం, ఇంకో వీడియోలో. చూడండి, చిన్న హౌసెస్ అయినా G+1 అలా వేయడం, లేదంటే డిఫరెంట్ ఫార్మేషన్స్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటాయి. అరటి చూడండి, అరటి ఎక్కువగా వేస్తారు. అరటి ఒకటి, కొబ్బరి ఒకటి, ఈ రెండు. కొంచెం డౌన్ ఇట్లా లోయలు, అప్ డౌన్స్, కొంచెం కొండ ప్రాంతం, దాన్ని బట్టి కొబ్బరి, అరటి అండ్ ఈ రబ్బర్ చెట్లు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ట్రెడిషనల్ వరి ఇట్లాంటివి అనేది చాలా తక్కువ. ఎందుకంటే ఇక్కడ ఉన్న ల్యాండ్ అనేది ప్లెయిన్ ల్యాండ్ తక్కువగా ఉంటుంది. కాబట్టి దాదాపుగా వీళ్ళంతా కూడా కమర్షియల్ క్రాప్స్ మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. రోడ్స్ చూడండి, చిన్న వేనే అయినా రోడ్డు మాత్రం వేస్తారు. రోడ్డుకి రెండు వైపులో కూడా ఎక్కువగా రబ్బర్ చెట్లు మనం ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ ఏరియాలో. ఇవన్నీ కూడా రబ్బర్ ట్రీస్. అక్కడ పెద్ద లోయ ఉంది చూడండి. ఈ డౌన్లో అక్కడ అన్నీ కూడా అరటి వేసారు.
డౌన్లో మొత్తం కూడా అరటి తోట. ఇంకా డౌన్లో కూడా ఒక ఇల్లు ఉంది చూడండి ఇక్కడ. ఇంత టౌన్లో మన ఊళ్ళల్లో కానీ టౌన్లో కానీ ఇంటి పక్కన ఇల్లు ఉంటేనే ఇదిగో ఇల్లు కనిపిస్తుంది కదా, ఒకటే ఇల్లు ఉంది అక్కడ. చుట్టూ ఎక్కడ కూడా ఇంకా ఇల్లు లేవు. వాళ్ళు దానికి అప్రోచ్ వెళ్ళాలంటే ఇదే రోడ్ నుంచి ఇలా డౌన్లో కిందకి వెళ్ళిపోవాలి అక్కడి వరకు.